జై గోవింద. కృష్ణుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కర్షయితి కృష్ణ, ఆకర్షింపబడే తత్వం కృష్ణతత్వం. కృష్ణుని అందరూ ప్రేమిస్తారు, కానీ కృష్ణ పరమాత్మ కొందరినే ప్రేమిస్తారు. ఆ కొందరు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందామా. రుక్మిణీదేవి అంతఃపురంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఎప్పుడు కూడా అర్జున 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 అంటూ ఉంటారు. ప్రతి మాటకి అర్జునుడు అలా చేసేవాడు, అర్జునుడితో ఇలా ఉండేవాడిని, అర్జునుడితో అలా ఆడుకునేవాడిని అని అంటూ ఉంటే రుక్మిణీదేవి నిరంతరం నేను ఇంత ప్రేమిస్తూ ఉన్నానా, ఎప్పుడు నా ప్రేమ కనబడలేదా స్వామికి, ఎంతసేపు అర్జునుడు అర్జునుడు అంటూ ఉన్నారని కొంచెం అసూయ చెందుతుంది. ఈలోగా యాదవులందరూ కూడా ఒక యుద్ధానికి సన్నద్ధం అవ్వమని స్వామికి చెప్తారు. స్వామి యుద్ధానికి సన్నద్ధం అవుతూ యుద్ధానికి వెళ్లకుండా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. రుక్మిణీదేవి స్వామి రాలేదమ్మా యుద్ధానికి అని చెప్పగానే మరెక్కడికి వెళ్ళుంటారు, అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అని స్వామిని వెంబడిస్తూ రుక్మిణీదేవి కూడా అర్జునుడి యొక్క అంతఃపురానికి చేరుకుంటుంది. అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అంతఃపురంలో అర్జునుడు అప్పుడే వేటకి వెళ్ళి వచ్చి తలస్నానం చేసి పడుకుని ఉంటారు. సుభద్రాదేవి అర్జునుడి కుర్లకి ధూపం వేస్తూ తలని అద్దుతూ ఉంటుంది. సైగ చేసి నువ్వు తప్పుకో అని చెప్పి కృష్ణుడు అర్జునుని యొక్క తలని కుర్రల్ని సవరిస్తూ ధూపం సాంబ్రాణి వేస్తూ ఉండడం చూస్తుంది రుక్మిణీదేవి. అలా నిర్ఘాంతపోతుంది. స్వామి మాట్లాడుకు, అర్జునుడు పడుకున్నాడు, నువ్వు శబ్దం చేయకుండా ఇటురా అని సైగ చేస్తారు. మెల్లిగా రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే నువ్వు కూడా కుర్రలను తోడు, అర్జునుడికి సేవ చెయ్యి అని చెప్తూ ఉంటారు. ఇదేంటి మీరు చేసేది కాక నన్ను కూడా చేయమంటున్నారా అంటూ కొంచెం చిరాకు ముఖంతో చూస్తూ ఉంటుంది. ఈలోగా స్వామి ఏం చేస్తారు, అర్జునుడి యొక్క కుర్రలను తీసి రుక్మిణీదేవి బొగ్గని తాకిస్తారు. ఏంటి పరిహాసం అని కొంచెం కోపంగా చూస్తుంది రుక్మిణీదేవి. మరొకసారి అర్జునుడి యొక్క కేశాలని రుక్మిణీదేవికి తాకిస్తే అప్పుడు అర్జునుడి కేశాల నుంచి కృష్ణ 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 అనే ఒక ధ్వని వినిపిస్తూ ఉంటుంది. రుక్మిణీదేవి నిర్ఘాతపోతుంది. ఆహా, ఇంత ప్రేమ కేశాల నుంచే కృష్ణ అని వస్తుందంటే అర్జునుడి యొక్క శరీరం నిలువెల్లా కూడా కృష్ణతత్వమే ఉంది కదా. కృష్ణుడంటే ఎవరు? అర్జునుడే. అర్జునుడంటే ఎవరు? కృష్ణుడే. ఎవరైతే నిరంతరం కృష్ణ నామాన్ని తలుస్తూ ఉంటారో మరి ఆ స్వామి ఎక్కడ ఉంటాడు? తన భక్తుల హృదయాలలో తన దగ్గరే ఉంటారు కదా. అది కృష్ణతత్వం. జై గోవిందా.